న్యూస్ ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ దందాను నిరసిస్తూ సాగుతున్న ఉద్యమం ఉరకలెత్తుతోంది. మెడపై వేలాడుతున్న ఫీజుల కత్తి నుంచి తప్పించుకునేందుకు స్కూల్ ఫీ రెగ్యులేషన్ జేఏసీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా తల్లిదండ్రులంతా కూడా ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు 20కి పైగా సంఘాలు హైదరాబాద్ పేరెంట్ అసోసియేషన్ గా ఏర్పడ్డాయి. ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఫీజుల తగ్గింపుకు, ఫీజులను రెగ్యులేట్ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఒక ఇండిపెండెంట్ గా ఒక కమిషన్ కూడా వేయాలన్న డిమాండ్ వారంతా కూడా అనిపిస్తున్నారు. వారితోనే నేరుగా మాట్లాడి ఇటువంటి డిమాండ్ ప్రభుత్వం ఇస్తున్నారు, ఆందోళన ఏ విధంగా చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇవాళ మీరు ఇందిరా పార్క్ వద్ద ఎందుకు ధర్నా చేయాలి? గత్యంతరం లేక రోడ్డును పడాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గౌరవమైన ఉద్యోగాలు చేసుకుని ఆఫీసులు పోయేవాళ్ళు. ఇవాళ ఎండల్లోపటి ఇక్కడ రావడానికి కారణం కేవలం గవర్నమెంట్ నిర్లక్ష్యం, అలసత్వత, ప్రైవేట్ యాజమాన్యంలో గుండాయిజం, వాళ్ళు పట్టించుకొని పోయిన విధానం. మేము ప్రైవేట్ యాజమాన్యాలకు చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇచ్చాం, డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, కడెన్సీఆర్ గారికి ఇచ్చాం. కానీ ఎవరి నుంచి ఎటువంటి మాకు ఇది కమిట్మెంట్ అనేది ఎక్కడి నుంచి రాలేదు. ఈ లోపు స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ కంటే ముందే వాళ్ళు ఫీ కలెక్ట్ చేసుకుంటారు. మేము అట్లీస్ట్ మేము రిక్వెస్ట్ చేస్తాం, ఈసారైనా సరే ఫ్రీ చేయండి. ఈ అకాడమిక్ ఇయర్ మీరు కమిటీ వేసి కమిటీ నుంచి వచ్చిన తర్వాత అది కరెక్ట్ అనుకుంటే మేము ఇస్తాం. మేము గవర్నమెంట్ కూడా అడిగింది కేటగిరైజ్ చేయండి. కేటగిరైజ్ చేయండి, ఎవరికి ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్ ఇస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఎట్లయితే డిస్ప్లే చేస్తారు అట్లా వెబ్సైట్ లో డిస్ప్లే చేయండి. పేరెంట్స్ కావాల్సినట్టు తీసుకుంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ₹1,00,000 ఫీజు, నర్సరీకి ₹1,00,000 ఫీజు ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు రాలేదు. రాకెట్ సైన్స్ నేర్పుతారా వీళ్ళు? వాళ్ళ క్వాలిఫికేషన్. ఇప్పుడు హెచ్ఎస్పీ పోరాటం వల్ల ఇప్పుడు స్కూల్ బస్సెస్ కి ఫిట్నెస్ కంపల్సరీ అని చేస్తారు. స్కూల్స్ కూడా బుక్స్ అమ్మద్దు అన్నారు. ఇదంతా మా విజయంగా భావిస్తున్నాం. కాబట్టి తృప్తిపడట్లేదు. ఇక సాధించాల్సింది చాలా ఉంది. మీడియా ద్వారా అందరికి రిక్వెస్ట్ చేసేదంటే అందరూ రండి, కథలు రండి, దీన్ని మనం సక్సెస్ చేద్దాం. వాళ్ళ మెడల్ వచ్చి మనం ఇది చేద్దాం. కేసీఆర్ గారు తలుచుకున్న బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణ అనేది మరి బంగారు భవిష్యత్తు బాలలకు వద్దా? అందుకే సీఎం గారిని అడుగుతున్నాం, అయ్యా మీరు ఇండియాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. తెలంగాణ ఉద్యమం ఒక్కళ్ళతో చేసి సాధించారు. దీనికి కూడా మీరు చేయండి. మీ అందరికి మేము దండం పెట్టుకుంటాం. మీరు చెప్పండి, ఎందుకు రోడ్డుపైకి రావాల్సి వచ్చింది? ఈ రోజు స్కూళ్లలో ఫీజులు చూసుకున్నట్టయితే ఎన్నో ఫీజులు పెంచడం జరిగినది. తక్కువ ఫీజు ఉన్న స్కూల్సే లేవు. ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో లక్షల కొద్ది ఫీజులు ఉన్నాయి. సామాన్య ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలరండి? ఏదో ఒక ఉద్దేశం, పిల్లలు బాగా చదవాలన్న ఉద్దేశంతో ముందు జాయిన్ చేస్తున్నారు. మళ్ళీ మధ్యలో పిల్లలకు ఫీజులు కట్టలేక ఆగిపోతున్నారు. ఎంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోతున్నారు, రోడ్డున పడుతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే మహిళా గ్రూప్ సంఘాలలో ఉన్న మహిళలు కూడా తమ పిల్లలను మంచి పాఠశాల చదివించాలనుకుంటారు. జూన్ నెల ప్రారంభం కాగానే వాళ్ళకు ఒక టెన్షన్, ఈ స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజులు కట్టాలి, కట్టలేని పరిస్థితులు ఉన్నారు, ముందుకు పోలేరని ఒక భయంతో వాళ్ళు నిద్ర పోలేకపోతున్నారు. జూన్ నెల నుంచి నా చేతిలో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ లో మహిళల ఆరాటం ఏంటంటే స్కూల్ ఓపెన్ అయింది, మాకు లోన్ కావాలి, తీసుకొని కడతారు. ఎలా రకంగా కడతారు? మా ఆవేదన అంతా ఏంటంటే ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బంగారు తెలంగాణ, కానీ బంగారు బాటలు వేయడానికి కూడా నేటి బాలలు రేపటి పౌరులు. ఈ పిల్లలు చదువుకునే పరిస్థితి ఉన్నది, చదువుకోవాలి. వాళ్ళు చదవాలంటే గవర్నమెంట్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. వాటిలో కూడా పిల్లల పేర్లు నమోదు చేయాలి. పిల్లల భవిష్యత్తుకు కూడా వాళ్ళు బాటలు వేయాలి. ఎన్నో వాటికి ఆవిర్భావ దినోత్సవం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు కూడా మా పిల్లలను దృష్టిలో ఉంచుకొని మా పిల్లలకు కూడా మీరు కొన్ని నిధులను విడుదల చేయండి. ప్రైవేట్ స్కూల్లో ఇంకొక నియంత్రణ తీసుకురండి. వాళ్ళు ఇంతమంది వేలాది మంది అన్ని ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. మా ఆవేదన అంతా ఒకటే, మా పిల్లల పట్ల మాకు న్యాయం కావాలి. వాళ్ళ ఫీజులు అనేది తగ్గించాలి. ఫీజులం కాదు, ఫీజులు అని అంటే ఒక భారీగా పెట్టాలి, అందరికి మంచి వాటలే చేయాలనేది మేము చెప్తున్నాం. మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏంటి మీ ఫీజుల పెంపుకు సంబంధించి మీ అభిప్రాయం? ఇవాళ అన్నింటికి సర్వే ఉంది సార్. ఇప్పుడు ప్రతిదానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ కానీ ఎక్కడన్నా తీసుకున్నా కానీ దీనికి సంబంధించిన ఎకనామిక్స్ ఏందని ఆలోచించండి. ప్రభుత్వం ఏదైనా ఆలోచించాలి. ఎకనామిక్స్ ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దీన్ని బట్టి అసలు స్కూల్స్లో అసలు ఏంది, కండిషన్స్ ఏంది, ఫీజు ఎంత కడుతున్నారు, వీళ్ళు తినే తిండి ఏంది, వీళ్ళు కట్టుకునే బట్ట ఏంది, ఉండే ఇల్లు ఏంది, రెంట్స్ కడుతున్నారు, నడిచే అయ్యే ఈ మూవ్మెంట్, అసలు యాక్చువల్గా ఈ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఈక్వల్గా క్యాలిక్యులేట్ చేస్తే అసలు మొత్తం మేము సంపాదించేదంతా మామూలు స్కూల్స్కు ఎడ్యుకేషన్ పిల్లలకే పోతుంది. ఇక వేరే డెవలప్మెంట్ అనేది లేదు.
లేదు. ఇవన్నీ ఆలోచించి కేసీఆర్ గారు మీరు దయచేసి అసలు ఏంటి ఎకనామిక్స్ ఏంది, అసలు ఈ స్కూల్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈ స్కూల్స్ ఏంది, ఫీజు ఏంది, ఇవన్నీ మీరు ఆలోచించి ఒక కమిటీ వేసి దీనిపైన క్లియర్గా తీసుకుంటే మనం ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాము. పిల్లలు బాగా చదువుకోగలుగుతారు, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. మొత్తం మీద తల్లిదండ్రులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు పెద్ద ఎత్తున పెరిగాయి, విద్యార్థులను పిల్లలను చదివించుకోలేమన్నా కూడా అని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే దీంట్లో ఈ అంశంలో జోక్యం చేసుకొని వారిని ప్రైవేట్ విద్యా సంస్థలు నియమించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.